బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ట మధునోపేతే స్వాం కాష్ట మధునోపేతే స్వాం కాష్ట మధునోపేతే ధర్మకాకం శరణం గతగ ధర్మకాకం శరణం గతగ. ఓ మహాత్మా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధర్మానికి కవచంగా మారి దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ధర్మం ఏ మూర్తిని ఆశ్రయించి ఉందో ఆయనను గురించి తెలపండి అని ఇలా శౌనకుడు సూత మహర్షిని ప్రార్థించాడు. స్వయంగా వేదమంత్రాలను దర్శించి లెక్కలేనన్ని గ్రంథాలను రచించిన శౌనకుడు ఒక సాధారణమైన వ్యక్తిలా ప్రశ్నించి తన వినయాన్ని చూపించాడు. విద్యను స్వీకరించటంలో, పెద్దలను గౌరవించటంలో ఎలా ఉండాలో శౌనకుడిని చూసి తెలుసుకోవాలి. పైగా ఆయన అడిగిన విషయం సామాన్యమైంది కాదు. అది భగవద్ విషయం. దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో భక్తి, శ్రద్ధ అవసరం. శ్రీకృష్ణ కథలను చెప్పేవారు, వినేవారు కూడా భాగవతులై ఉండాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని శౌనకుడు చెప్పగానే చెప్పాడు. కొద్ది పాండిత్యానికే గర్వించి తమకన్నా గొప్పవారు లేరనుకునే వారందరికీ శౌనకుడు మంచి పాఠం నేర్పాడు. 88,000 మందికి పాఠాలు చెప్పిన శౌనకుడు ఒక సాధారణమైన విద్యార్థిలా తనకు భగవత్ కథలను తెలపవలసిందని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు మెచ్చిన సూత మహర్షి శౌనకుడికి పురాణ విద్యను, భగవత్ కథలను, మహాభారతాన్ని, భాగవతాన్ని ఉపదేశించాడు. ఇదే మూల కారణం. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. కృష్ణుడి చరితం జనులారా భావన చేద్దాం మనసారా. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజిద్దాం. కృష్ణుని చరితం జనులారా భావన చేద్దాం మనసారా. పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల విశ్వము తానే అయి ఉన్నా ముల్లోకాలకు ప్రభువైన రాజ్యం బోధ కోరకనే నిర్లిప్తంగా ఉన్నాడే. యజ్ఞపు మొదట తాంబూలం యజ్ఞపు మొదట తాంబూలం యజ్ఞపు మొదట
కౌరవ సభలో అవమానం కౌరవ సభలో అవమానం చివరకు బోయ శరాఘాతం చివరకు బోయ శరాఘాతం సమముగా ఎంచిన దతడేగా సమముగా ఎంచిన దతడేగా కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత తన ఉపదేశపు మాటలకు తన ఉపదేశపు మాటలకు నిజ జీవితమే నిదర్శనం నిజ జీవితమే నిదర్శనం స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ స్థిత ప్రజ్ఞుడై విభుడై శ్రీ సచ్చిదానంద జగద్గురువే సచిదానంద జగద్గురువే సచ్చిదానంద జగద్గురువే సచిదానంద జగద్గురువే కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత కృష్ణుడి చరితం జనులారా పావన చేత మనసారా పరమాత్మను పరితోషముతో పరిపరి విధముల భజేత. మనం ఈరోజు చదువుతున్న అన్ని పురాణాలకు ఆనాటి శౌనకుడి ప్రశ్నలే కారణం. శౌనకుడు ఒక్కొక్క ప్రశ్నని అడగకపోతే మనకి ఈరోజు దొరికేదే కాదేమో అనిపిస్తుంది మనకు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు అన్ని దాంట్లకు కూడా సమాధానాన్ని చెప్పారు అని వ్యాసుడు మనకు తెలిపారు. లేకపోతే మనకు తెలిసేదే కాదు. ఆయన సత్రయాగంలో చేసిన ప్రశ్నలు లోక కళ్యాణానికి ప్రధాన హేతువులయ్యాయి. శౌనకుడి భక్తికి సంతోషించిన సూత మహర్షి భాగవతాన్ని అంతా ఉపదేశించాడు. బ్రహ్మతో ప్రారంభమైన భాగవత సంప్రదాయాన్ని సామాన్య లోకానికి అందించిన వాడు శౌనకుడే. అలా భాగవత ధర్మం కలియుగంలో అనుస్యూతంగా ప్రవహించేటట్టు చేసినవాడు శౌనక మహర్షి. ఏ భయంతో అయితే శౌనకుడు భగవత్ కథలను చెప్పమని ప్రార్థించాడో ఆ భయానికి కారణమైన కలి రానే వచ్చింది. పరమ పవిత్రమైన నైమిషారణ్యం మ్లేచ్ఛాక్రాంతమైంది. అందువల్ల శౌనకుడు అక్కడ ఉండలేక శిష్యులతో సహా బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇతర దేశస్తులు వచ్చి పడ్డారు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కల్పశాస్త్రాన్ని రచించాడు. తర్వాత కొంతకాలానికి సంచరిస్తూ ఋగ్వేద ప్రాతిశాఖ్యను శౌనక స్మృతిని రచన చేశాడు. ఇంతేగాక అథర్వ వేదానికి చాతుర్ధ్యాయిక అనేటువంటి పేరుతో ప్రాతిశాఖ్యను రచించాడు. పురుష సూక్తానికి చాలా భాష్యాలున్నాయి. వాటిలో శౌనక భాష్యమే ఉత్తమమైందని పండితుల అభిప్రాయం. ఇలా వేదానికై ధర్మానికై తన జీవితాన్నే ధారపోసిన శౌనక మహర్షి యొక్క చరిత్రలో ద్వాపర యుగంలో ఒక కథ జరిగింది. అదేమిటంటే అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు గంగా నదీ తీరాన్ని చేరారు. అక్కడ ప్రమాణమనే పేరు గల ఒక మర్రి చెట్టు కింద ఆ రాత్రి గడిపి ముందుకు సాగారు. అలా వారు ప్రయాణిస్తున్న సమయంలో అగ్నిహోత్రులైన బ్రాహ్మణులు వచ్చి మేము కూడా మీతో ప్రయాణం చేస్తామన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు దుఃఖంతో ఇలా అన్నాడు, అయ్యలారా, మీరు నిత్యాగ్నిహోత్రులు, మీ ఆకలి తీరనిది, మిమ్మల్ని తృప్తిపరిచే స్తోమత మాకు లేదు. అందువల్ల మీరు
మాతో వనవాసానికి రావద్దు, మాతో జతలో రావద్దండి అని చెప్పారు. తన దీనస్థితికి చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో సంచారంలో ఉన్నటువంటి శౌనక మహర్షి అక్కడికి వచ్చి యుధిష్ఠిరుడికి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపటానికే ఇలా పలికాడు, కుమారా, దుఃఖానికి భయానికి స్థానం ఇవ్వకూడదు. వివేకవంతుడు దుఃఖంలో కూడా నిబ్బరంగా ఉండాలి. శారీరక మానసిక దుఃఖాలను జయించిన వారినే ఆర్యులంటారు. భగవద్భక్తితో ఎటువంటి కష్టాలనైనా తేలికగా ఎదుర్కొని గెలవచ్చు. నేనే నా శక్తితో అన్నీ చేయగలను అని గర్వించేవారు దుఃఖాలనే పొందుతారు. డబ్బుతో అన్నిటినీ సాధించవచ్చు అనుకోవటం తప్పు. రాజైన వాడికి పురుషార్థాలలో రెండవదైన అర్థం చాలా అవసరమే. కానీ అర్థం వల్ల దర్పం, కార్పణ్యం, దురభిమానం, భయం, ఉద్వేగం అనేవి కలుగుతూ ఉంటాయి. అవి మరిచిపోరాదు. కనుక సంపాదనకై పరితపించరాదు అని బోధించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మీరు చెప్పినది చాలా సత్యం. నేను సుఖం కోసం డబ్బులు కోరటం లేదు. నా చుట్టూ చేరిన మహాత్ములకు అన్నదానం చేయటానికి డబ్బును కోరుకుంటున్నాను. వారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అని దుఃఖిస్తున్నాను. నాది గృహస్థ ధర్మం. పైగా నేను క్షత్రియుణ్ణి, రాజును. ఆశ్రయించిన వారిని పోషించడం నా ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. ఆర్తుడికి మంచి శయనాన్ని, భయపడ్డవాడికి అభయాన్ని, దప్పికొన్నవాడికి నీళ్లను, ఆకలి ఉన్నవాడికి అన్నాన్ని, అలసిన వాడికి ఆసనాన్ని ఇవ్వటం సనాతన ధర్మం కదా అన్నాడు. అందుకు శౌనకుడు, యుధిష్ఠిరా, మంచి మాటలు చెప్పావు, నువ్వు చెప్పింది సత్యమే. కానీ గృహస్థ తన ధర్మాలను నిర్వర్తించడానికి కొన్నింటిని తప్పక సాధించాలి. వాటిలో తపస్సు, యోగం, భక్తి అనేవి చాలా ముఖ్యం. వీటి వల్ల సిద్ధుడైన గృహస్థు లోకానికి ఉపయోగపడాలి. అందువల్ల దుఃఖిస్తూ కూర్చోకుండా నువ్వు కృష్ణుని ధ్యానించు. ఆయనకై తపస్సు చేయి, యోగార్థాన్ని సిద్ధి చేసుకో అని చెప్పి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి కృష్ణుణ్ణి కీర్తించాడు. తన ధర్మాలను నిర్వర్తించడానికి కొన్నింటిని తప్పక సాధించాలి. వాటిలో తపస్సు, యోగం, భక్తి అనేవి చాలా ముఖ్యం. వీటి వల్ల సిద్ధుడైన గృహస్థు లోకానికి ఉపయోగపడాలి. అందువల్ల దుఃఖిస్తూ కూర్చోకుండా నువ్వు కృష్ణుని ధ్యానించు. ఆయనకై తపస్సు చేయి, యోగార్థాన్ని సిద్ధి చేసుకో అని చెప్పి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి కృష్ణుణ్ణి కీర్తించాడు. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహ అచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహ అచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహ అచ్యుత నారాయణ. గోపీలోల గోపాల బాల గోపీలోల గోపాల బాల నరసింహ అచ్యుత నారాయణ. నరసింహ అచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహ అచ్యుత నారాయణ. గోవింద బాల గోపాల బాల గోవింద బాల గోపాల బాల నరసింహ అచ్యుత నారాయణ. నరసింహ అచ్యుత నారాయణ. శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహ అచ్యుత నారాయణ.
దేవకి నంద వసుదేవ బాల దేవకి నంద వసుదేవ బాల నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ అనాథపాల అరవింద నయన అనాథపాల అరవింద నయన నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ సచ్చిదానంద సత్యానంద సచ్చిదానంద సత్యానంద నరసింహాచ్యుత నారాయణ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ యుధిష్ఠిరుడు శౌనక మహర్షి చెప్పిన విధంగా కృష్ణుణ్ణి ధ్యానించి ధౌమ్యుడు చెప్పిన విధంగా సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను పొంది అతిథులను సేవించి ధన్యుడయ్యాడు. శౌనకుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆశ్వలాయనుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులకు శౌనకుడు గురువయ్యాడు. అందుకే వారు తమ గ్రంథాలలో నమశౌనకాయ నమశౌనకాయ అని గురు పరంపరంగా కీర్తిస్తారు. కాత్యాయన మహర్షికి కూడా శౌనకుడే గురువని పెద్దలు చెప్తారు. శతానికుడనే మహర్షికి శౌనకుడు గురువయ్యాడని భాగవతం చెబుతోంది. తస్య పుత్ర శతానికో తస్య పుత్ర శతానికో యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ తస్య పుత్రో శతానీకో తస్య పుత్ర శతానీకో యాజ్ఞవల్క్యాత్ త్రయీం పఠన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్ పరిమేష్యతి శౌనకాత్ పరిమేష్యతి పరమేష్యతి. శతానికుడు యాజ్ఞవల్కుడి నుంచి వేదాన్ని నేర్చుకొని శౌనక మహర్షి నుంచి అస్త్రజ్ఞానాన్ని క్రియాజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. బృహద్దేవత అనేటువంటి గ్రంథంలో శౌనక మహర్షి తెలిపిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శౌనకుడికి తెలియని విషయం లేదు. ఆయన ఉద్దండ పండితుడని ఆయన రచించిన పుస్తకాల వల్లే తెలుస్తుంది. పండితులకు భక్తి ఉండదని కొందరు అంటారు. ఇది చాలా తప్పు. శౌనకుడు తిరుగులేని పండితుడు. భాగవతోత్తము కూడా. మనం పాండిత్యాన్ని గురించి కాకుండా భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శౌనకుడే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను మనం గుర్తు చేసుకుంటే ఆయన భాగవతోత్తముడు ఎలా అయ్యాడో మనకు స్పష్టమవుతుంది. ఆయుర్హరతి వై పుంసాం ఆయుర్హరతి వై పుంసాం
ఉద్యన్నస్తంచ యన్నసౌ ఉద్యన్నస్తంచ యన్నసౌ తస్యర్తే యత్ క్షణోనీత తస్యర్తే యత్ క్షణోనీత ఉత్తమ శ్లోకవార్తయ ఉత్తమ శ్లోకవార్తయ. ఎవరైతే శ్రీహరిని కీర్తిస్తూ సమయాన్ని వెళ్ళబిచ్చుతున్నారో వారు తప్ప తక్కిన వారు ఆయస్సును సూర్యుడు హరించి వేస్తాడు. అంతే, ఆయస్సు అన్యాయంగా పీల్చేసుకుంటుంది, పోతుంది అని అర్థం అక్కడ. అందుకని ప్రతి నిమిషంలోనూ హరే కృష్ణ నారాయణ కృష్ణ వాసుదేవ హరే కృష్ణ తరవహ కిన్న జీవంతి తరవహ కిన్న జీవంతి వస్త్రాం కిన్న స్వసంత్యుత వస్త్రాం కిన్న స్వసంత్యుత వస్త్రాహ కిన్న స్వసంత్యుత నకాదంతి నమేఘంతి నకాదంతి నమేఘంతి కిం గ్రామ పశవో పరే కిం గ్రామ పశవో పరే పశవో పరే. చెట్లు జీవిస్తున్నాయి. కంచాల వద్ద ఉండే తిత్తి గాలి తీసుకొని గాలి విడుస్తూ ఉంటుంది. గ్రామంలోని కుక్కలు మొదలైన జంతువులు తింటూ ఉంటాయి, మలమూత్రాలను కూడా విడుస్తూ ఉంటాయి. శ్రీహరిని భజించని ఎవరెవరు భజించినటువంటి మనుష్యులకు మనం చెప్పుకున్న వాటికి ఏ తేడానో లేదు కదా. అంటే ఇంతవరకు ప్రాణులు, నక్కలు, కుక్కలు తింటాయి, మల విసర్జన చేస్తున్నాయి. అట్లనే అని పరమాత్మని స్మరణ చేయని వాళ్ళు కూడా అట్లే కుక్కలు నక్కల్లాగా అంతే వాళ్ళ జీవితం. ఎవరైతే తమ జీవితంలో ఒక్కసారి కూడా హరినామాన్ని వినలేదో వారు పశువుల కన్నా హీనమైన వారు. ఈ విధంగా హరినామ ప్రాశస్త్యాన్ని చెప్పి హరినామాన్ని వినని వారి నిందను చేసిన శౌనకుడు అక్కడితో ఆగక ఇంకా ఇలా అన్నాడు, ఓ సూత మహర్షి, ఎవరి చెవులు శ్రీహరి కథను వినవో అవి పాము పుట్ట యొక్క కన్నాలతో సమానమైనవి, అంతకన్నా వాటికి ప్రయోజనం లేదు. ఎవరి నాలుక శ్రీహరిని కీర్తించదో అది కప్ప నాలుకలాగా శబ్దం చేయటానికి తప్ప దేనికి ఉపయోగపడదు. బారహ పరం పట్ట కిరీట జుష్టం అప్యుత్తమాంగం మనమే ముకుందం అప్యుత్తమాంగం ననవే ముకుందం. శావౌ కరౌనో కురు తత్సపర్యాం శావౌ కరౌనో కురు తత్సపర్యాం హరేర్లసత్ కాంచన హరేర్లసత్ కాంచన కాంచన కంకణౌవ 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 కంకణౌవ. ఓ మహర్షి, మంచి తలపాగాతో అలంకరించబడిన తల అయినప్పటికీ శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డప్పుడే దానికి విలువ, లేకపోతే అది వట్టి గుమ్మడికాయ బొర్ర లాంటిది అంతే, బూడద గుమ్మడికాయ. ఎవరి కన్నులు భగవంతుణ్ణి గుర్తు చేసే మూర్తులను, తీర్థక్షేత్రాలను, నదులను దర్శించలేదో అవి నెమలీకలోని కన్నుల వంటివి. నెమలీకలోని కన్నులు చూస్తాయా? చూడవు కదా. అట్లా ఎవరి పాదాలు నడిచే శక్తి ఉన్నప్పటికీ భగవదాలయాలకు వెళ్ళలేదో అవి నడిచే కర్ర లాంటివి.
అని ఈ విధంగా భగవద్భక్తి లేని వారిని నిందించి శౌనకుడు చివరిగా ఇలా అన్నాడు. ఆయనకి ఎందుకో అంత కోపం వచ్చింది. జీవచ్చవో భాగవతాంగ్రి రేణుం, జీవచ్చవో భాగవతాంగ్రి రేణుం, నజాతు మర్త్యోకి నజాతు మర్త్యోభిల భేతయస్తు, నజాతు మర్త్యోభిల భేతయస్తు. శ్రీవిష్ణుపద్య శ్రీవిష్ణుపద్య మనుజస్తులస్యాగ, శ్రీవిష్ణుపద్య మనుజస్తులస్యాగ, స్వసచ్చవో యస్తు స్వసచ్చవో యస్తు, న వేదగంధం న వేదగంధం న వేదగంధం. అన్ని విద్యల్లోనూ పరాకాష్ఠను చేరిన శౌనక మహర్షికి శ్రీకృష్ణ కథలన్నీ తెలుసు. కానీ సూతుడి ద్వారా చెప్పింది తనతో పాటు ఉన్న మహర్షులకే కాక రాబోయే కాలాల్లో సాధారణ మానవులకు కూడా కళ్యాణాన్ని చేయాలనే సత్సంకల్పంతో శౌనక మహర్షి సూతుడితో కథను చెప్పించుకొని విన్నాడు. ఈ విధంగా కలి మానవులందరికీ ఎంతో మేలు చేసి నిత్య స్మరణీయుడయ్యాడు. భారత భాగవతం మన చేతికి అందటానికి శౌనకుడు ముఖ్య పాత్రను వహించాడు. For more videos like this, subscribe Big TV channel.